స్పెషల్ ఈరోజు 2 స్పెషల్స్ ఉన్నాయి మనకి. ఈటీవీ అభిరుచి యానివర్సరీ అండ్ అలాగే చిల్డ్రన్స్ డే కాబట్టి ఏం స్పెషల్ చేస్తున్నాను రెసిపీ చెప్పు. ఈరోజు స్పెషల్ డిష్ పేరు అంజీర్ హనీ లడ్డు. అండ్ మన రెసిపీలోకి వెళ్ళిపోయింది ఒక మంచి పాటతో స్టార్ట్ చేసేద్దామా? మన రామ్ చరణ్ గారి సినిమాలో పెద్ద సినిమాలో చాలా ట్రెండింగ్ అవుతున్న పాట చికిరి చికిరి. సో ఈ సాంగ్ పాడబోతున్నా. ఓ వావ్, అసలు ఫోన్ ఓపెన్ చేస్తుంటే ఆ సాంగ్స్ వస్తున్నాయి, అందరూ డాన్సులు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అవుతుంది. వైరల్ సాంగ్ ఇప్పుడు కార్తికేయ పాడబడుతున్నాడు మన డైట్ మెనూలోనే. పాడేసాయి మరి. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీ అందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతా అందే ఉక్క. ఓ చికిరి 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 చిక్కిరి పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసం లేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సురకెట్టేసాక. సూపర్, చాలా బాగా పాడావు కార్తికేయ. థ్యాంక్ యూ. ఒక మాట్లాడుతూ మనం ప్రిపేర్ చేసుకుందాం. మనమే పెద్ద ఎక్స్పీరియన్స్ వంటగా చెయ్యం కదా. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? మనకి స్టవ్ తో పని ఉందా? అవును, స్టవ్ తో పని ఉంది. ఇది లడ్డు కాబట్టి లడ్డు మోస్ట్లీ నెయ్యితో చేస్తాం కాబట్టి ఫస్ట్ నెయ్యి. సో ఇక్కడ మనం 3 రకాల సీడ్స్ ఉన్నాయి. సో ఇవి ఫస్ట్ వేద్దాం. ఇవి వాటర్ మిలన్ సీడ్స్. ఫస్ట్ ఇవి వేసుకుందాం. సెసమీ సీడ్స్, ఇవి నువ్వులు, ఇవి కూడా వేద్దాం. నెక్స్ట్ ఇవి పంప్కిన్ సీడ్స్. సో ఈ మూడింటిని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఓకే, డన్. జాగ్రత్త, అవి ఏడుస్తాయేమో అంత గట్టిగా కలిపితే. అలా కలుపుతున్నాడు ఎలాగంట. నేను చేసే ఒకే ఏకైక డిష్ మ్యాగీ. నాతో ఇలాంటి ఈ ఖర్జూరం వేసుకుందాం. ఓకే. సో ఈ ఖర్జూరాలు కూడా దీంతో కలిపి బాగా ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. సో ఇవి ఇలా ఫ్రై అవుతుండగా మనం చాప్డ్ అంజీర్ వేసుకుందాం. ఓకే, ఇవి చాప్డ్ అంజీర్. అంజీర్ కూడా వేసేసుకున్న తర్వాత అన్ని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆఫ్టర్ పాడతా తీగ నీ జర్నీ ఎలా సాగుతుంది ఇప్పుడు చెప్పేసి. మ్యూజికల్ జర్నీలో పాడతా తీగ అనేది ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పాలి. నేను మొదటిగా లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చెప్పాను, నేను ఫస్ట్ 2017లో చిన్నపిల్లల సీజన్లో పాడాను పాడతా తీగ, సీజన్ 13లో. సో దాని తర్వాత మళ్ళీ 25th సిల్వర్ జూబ్లీ సీజన్లో పాడడం అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఈ సీజన్లో ద లెజెండరీ కీరవాణి గారు స్పెషల్ జడ్జిగా ఉండడం అది ఇంకా నా అదృష్టంగా భావిస్తున్నాను. పాడతా తీగ ఫైనల్స్లో సెకండ్ వచ్చిన తర్వాత అది కంప్లీట్లీ చేంజ్డ్ మై లైఫ్ అనమాట. ఎందుకంటే నేను కీరవాణి సార్తో అసోసియేట్ అయ్యి ఆయనతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో కీరవాణి సార్ వర్క్స్ కానీ రికార్డింగ్స్ కానీ ఆయనతో ఇంత క్లోజ్ అసోసియేషన్ ఏర్పడడం అది ఓన్లీ థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ ఈటీవీ పాడతా తీగ. అండ్ సో అంటే కీరవాణి గారితో జర్నీ చేస్తున్నావంటే ఏదన్నా ఏంటి న్యూ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? మూవీస్కి ఏమైనా చేస్తున్నావా? కీరవాణి గారి టీంలో బృందంలో ఆయన రికార్డింగ్స్ కానీ వాటికి వెళ్తూ ఉంటున్నాను. అండ్ ఆయన చేసే ప్రోగ్రామ్స్, ఆయన ఈటీవీతో చేస్తున్న ప్రోగ్రామ్స్ కానీ వాటికి 16th నవంబర్ ఒక షూట్ అవుతుంది RFCలో. సో వాటికి ఐఎమ్ బీయింగ్ పార్ట్. నువ్వు ఒక్కడవేనా, మీ టీంలో ఇంకెవరైనా వచ్చారా? మన సిల్వర్ జూబ్లీ సీజన్లో పాడతా తీగలో గాయత్రి అక్క, మేమందరం అండ్ సార్ చెప్పిన శ్రీలలిత అక్క, ప్రణీత అక్క అందరూ సార్ బృందంలో భాగమయ్యారు ఇప్పుడు. అండ్ అది మా అందరికి అది లభించిన ఒక అదృష్టం యాక్చువల్లీ. అంటే ఎన్ని డేస్కి ఒకసారి నువ్వు ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది? పాడతా తీగ కాకముందు నేను తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ తమన్ సార్, కార్తిక్ సార్ వంటి లెజెండరీ మ్యూజిషియన్స్ ముందర కూడా పాడడం జరిగింది, గీతామాధురి అక్క. సో వీళ్ళ ముందు కూడా పాడడం జరిగింది. అండ్ తమన్ సార్ తో కూడా ఆయన రికార్డింగ్స్లో కూడా భాగమై ఉన్నాను. సో అది చాలా హ్యాపీ మూమెంట్స్ నాకు. నైస్ జర్నీ అసలు మొత్తం కదా, అంతా అలా వెళ్ళిపోతుంది. ఇంకా బాగా అవ్వాలి, నెక్స్ట్ కూడా మళ్ళీ రావాలి నువ్వు ఇక్కడికి. ఓకేనా? తప్పకుండా. అశ్విని అక్క, సో ఇది రెడీ అయిపోయింది. సో దీంట్లో మనం హనీ వేసి ఆ బౌల్లో వేసి లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. డన్. యా. సో దీంట్లో మన లాస్ట్ ఇంగ్రీడియంట్ హనీ వేసేసుకుందాం. ఓకే.
సో ఒక మంచి స్వీట్నెస్ వస్తుంది ఈ లడ్డూకి. అండ్ నెయ్యి ఉండడం వల్ల ఆ కమ్మదనం కూడా వస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలా ప్రిపేర్ చేసేసుకుంటే కనుక రెసిపీ రెడీ అయిపోయినట్టే. కరెక్ట్. సో ఈ రెసిపీ అయితే మనకి చల్లారిపోయింది కాబట్టి లడ్డూలా ప్రిపేర్ చేసుకుందాం. ఎస్, లడ్డూలా ప్రిపేర్ చేసుకుని ఆ సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్నాం. ఓకే, డన్. మ్యాగీ లడ్డు ఎప్పుడు చేయలేదు. అన్ని చేసావు కానీ ఇప్పుడు ఈ ఐడియా వచ్చింది కదా, మీరు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ టైం మ్యాగీ లడ్డుతో మనం అమ్మో అందరికి మ్యాగీ లడ్డు ఎలా చేయాలో నేర్పిద్దాం. చెప్పినందుకు నా మీదే ప్రయోగిస్తాడంట మ్యాగీ లడ్డు. ఆడియన్స్ మీద ఎక్స్పెరిమెంట్. వాళ్ళు చూస్తారంటే పర్లేదు, నేను తినాలే ఇక్కడ. ప్రిపేర్ చేసుకున్నాం మనం లడ్డూస్. ఓకే, కాదు లడ్డూలు అన్నా అవి ఉండల్లాగా అనిపించాయి, కొండల్లాగా అనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా అంజీర్ హనీ లడ్డు టేస్ట్ చేస్తారా? చేశాను చాలా సార్లు. ఎందుకు అంటే మీకు టేస్ట్ చేయలేకపోతే ఇదే అంజీర్ లడ్డు అని చెప్తాం. అబ్బా, అదే ఎందుకంటే మనం ఎక్కువ ప్రోటీన్ కోసం ఎక్కువ ఈ సీడ్స్ చేసాం కాబట్టి కొద్దిగా లడ్డూలో అనిపించకపోవచ్చు, బట్ చాలా ప్రోటీన్ ఉంది. సో ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ అంజీర్ హనీ లడ్డు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు ఇంకొక పాటతో ఎండ్ చేద్దామా మనం? సో నేను పాడుతా తీగ ఫినాలేలో పాడిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, మన లెజెండరీ ఎస్పీబీ బాలు గారు పాడిన పాట. సో ఈ పాట పాడబోతున్నాను. ప్రేమదేశం సినిమా నుంచి నన్ను నేనే మరచిన. డన్. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీలరన్ను విడిపోయిందే నీ శ్వాసలో నరి చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో. థ్యాంక్ యూ. ఈ పాట ఎప్పుడు విన్నా సరే అలా ట్రామాలోనే ఉండిపోతాం కదా, అంత బాగుంటుంది సాంగ్. అయితే హాంటింగ్ మెలడీ ఉంటుంది. మన లెజెండరీ ఏఆర్ రెహమాన్ గారు చేసిన సాంగ్. అవును, చాలా బాగుంది. నువ్వు పాడితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. సో చాలా స్వీట్ గా పాడావు. అండ్ అలాగే నువ్వు చేసిన స్వీట్ రెసిపీ కూడా టేస్ట్ చేస్తాను. వండర్ఫుల్ రెసిపీ అండ్ సూపర్బ్ సాంగ్స్ తో బాగా ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ.